కంగారు పడ్డాడు కుటుంబం కానీ కొంత జాగ్రత్త పాటించి ఫ్యామిలీ విసిస్తే ఆ కేసు కోర్టు ఇష్యూ అయిపోయిన తర్వాత ఇక తను దిగాడు కదా, తనేం తగ్గట్లేదు కదా. పోనీ వాళ్ళ అబ్బాయి ఏమైనా వెనక్కి వెళ్ళి పడుకున్నాడా? లేదు కదా, తిరుగుతున్నాడు కదా. అట్లాగే ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాలు తోపుదుర్తి ఏమన్నా ఆగాడా? తోసుకుపోయాడు కదా. కాబట్టి నాయకులందరూ రోడ్డు ఎక్కేశారు. ఇక కానీ ఇలాంటి అగ్రెసివ్ ఇలాంటి దూకుడు పార్టీకి మంచిదేనా? తోపుదుర్తి లాంటి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు 10 మందిలో పోలీసులను తిట్టడం, ఈ హడావుడి చేయడం ఇదంతా మంచికేనా? అంటే పోలీసులు ఎంపీటీసీలను పట్టుకుపోవడం మంచిదేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను బైండోర్కి చేసి తీసుకెళ్ళడం ఏంటి నాకు అర్థం కాల. బైండోర్ ఎప్పుడు చేస్తారు? ఇద్దరు కొట్టుకుంటుంటే ఇద్దరిని చేస్తారు, అంతే కదా. అక్కడ ఎవరెవరు కొట్టుకోవాలి? తెలుగుదేశం, వైసీపీ. అప్పుడు ఇద్దరిని తేవాలిగా. వైసీపీ వాళ్ళు ఎందుకు తెచ్చారు? అది కూడా ఎన్నిక జరుగుతుండగా ఎవడన్నా బైండోర్కి తీసుకొస్తారా? మరి అప్పుడు ఏం చేయాలి? చేతులు కట్టుకుని కూర్చుని, అయ్యా మీరు దేవుళ్ళు, అయ్యా మీరు దయతలిచి అవకాశం ఇస్తే లోపు మండల పరిషత్ ఎన్నికలు అయిపోతాయి, మా వాళ్ళని వదలండి అని చెప్పి కాళ్ళు పెట్టుకోవాలా? నిలదీయక ఏం చేయాలా? అక్కడ అతను కరెక్ట్గానే పాటించాడు, కొట్టలేదు తిట్టలేదు కదా. తిట్టాడు, బూతులు తిట్టాడు, నోడు కరెక్ట్. వీళ్ళు చేసింది అదే తప్పు కదా. చట్ట ప్రకారం అయితే కనుక దాని మీద కోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తే చాలా ఇష్యూ అవుతుంది. వీళ్ళు వెయ్యట్లేదు, ఇంకా లీగల్గా ఓట్ల లీగల్ పోరాటం మిగించేయాలి. ప్రతి ఒక్క నాయకుడు కూడా అవసరమైతే 10 మంది లాయర్లను ఎట్టుకుని పోతే పోయింది ఆస్తులు 1 కోటి రూపాయలు ఏడాదికి ఖర్చు పెట్టామనుకుంటే ప్రతి దాని మీద ప్రైవేట్ కేసు వేసేయాలి. వేసేస్తే అప్పుడు కంగారు వస్తుంది అవతల వాళ్ళకి. ఇప్పుడు లేకపోతే కార్పొరేటర్లను తీసుకెళ్తున్నటువంటి బస్సుని ఆపి రాళ్లతో పగలకొట్టి అందులో ఉన్న కార్పొరేటర్లను బలవంతంగా తీసుకెళ్తుంటే చూస్తా డిపార్ట్మెంట్ కూర్చోడదు. పోనీ అక్కడ ఎవరు పోలీసులు లేరు అనుకోవడానికి అందరూ అక్కడే ఉన్నారు కాపలా. ఇక్కడ వీళ్ళది కూడా ఏంటి, ఎంపీటీసీలకు రక్షణ కల్పిస్తామని తీసుకెళ్లి తెలుగుదేశం వాళ్ళ దగ్గర వదిలేస్తారా? అంటే క్యాంప్ రాజకీయాలు అనేది ఒక పార్టీకి ఏం పరిమితం? క్యాంప్ రాజకీయం ఎందుకు అవుతుంది అది? ఇప్పుడు తన కార్పొరేటర్లు అందరూ తను వెళ్తున్నారు, పోలీసులు సెక్యూరిటీ కల్పిస్తామన్నోళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఎట్ట అప్పచెప్పేస్తారు? ఏ విధంగా అప్పచెప్తారు? అసలు అప్పచెప్పడం కరెక్ట్ కాదు కదా. అప్పుడు తునిలో కూడా అలాగే జరిగింది. నువ్వు భద్రత కల్పించాల్సిన పోలీసులు అవతల వాళ్ళతో కొలైడ్ అయితే ఇంకేంటి?